హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. సో ప్రస్తుతం మనం విజయ డెంటల్ డాక్టర్ విజయలక్ష్మి గారి దగ్గర ఉన్నాము. నమస్కారం మ్యామ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాండి. బాగున్నారా? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ మ్యామ్. సో ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉన్నారు అండ్ అదొక ట్రెండ్ అయిపోయింది. అందంగా ఉండాలి, కాన్ఫిడెంట్ గా ఉండాలి అనుకున్నారు. సో ఫస్ట్ చూడగానే మనం నోరు తెరగానే పళ్ళ వరుస బాగుంటే అందంగా ఉంటారు అనేది అప్పట్లో మనం మాట్లాడుకుంటూ ఉంటాము. కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే చాలా మంది గ్యాప్స్ ఉండడము అండ్ క్రూకెట్ టీత్ ఉండడము ఉంటుంది. సో మీ దగ్గరకు వస్తే ఇన్స్టెంట్ గా దాన్ని ట్రీట్ చేస్తారు అని, ఇన్స్టెంట్ గా వాళ్ళని బ్యూటిఫుల్ గా తయారు చేస్తారు అని చాలా వీడియోస్ లో కూడా చూసాను. సో ఏంటి గ్యాప్స్ ఇన్స్టెంట్ గా ఎలాగ మీరు క్లియర్ చేస్తారు? యాక్చువల్లీ ఏంటంటే ఇన్స్టెంట్ స్మైల్ అన్ని 30 minutes లో చేస్తున్నాము. సో ఇక్కడ ఏం లేదండి, ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారు యాంకర్, లేకపోతే మూవీ ఉంటుంది, మ్యారేజ్ ఉంటుంది, ఆర్ ఏదైనా ఈవెంట్ ఉంటుంది, షూట్స్ ఉన్నప్పుడు వాళ్ళకి గ్యాప్ క్లోజ్ చేయాలి అంటే జనరల్లీ వీ గో విత్ అలైనర్స్ ఆర్ బ్రేసెస్ విచ్ విల్ టేక్ మినిమమ్ 6 months అండ్ మాక్సిమం డిపెండింగ్ ఆన్ ద డ్యూరేషన్ అనమాట. లైక్ కొన్నిసార్లు ఎక్కువ కూడా పడుతుంది, బట్ ఆ 6 months కూడా టైం ఉండదు. సో అలాంటప్పుడు వీ గో విత్ దిస్ షార్ట్ కట్ అనమాట. సో ఇందులో మేమేం చేస్తాం అంటే ఐ యూజ్ ఎంప్రెస్ అని యూజ్ చేస్తాను ఫ్రమ్ ఐవక్లర్ కంపెనీ అండ్ దిస్ ఇస్ వెరీ వెరీ న్యాచురల్. లైక్ దెర్ ఇస్ నో టూత్ గ్రైండింగ్, దెర్ ఇస్ నో ఇంజెక్షన్. చాలా మంది భయపడతారు, అంటే ఇంజెక్షన్ ఇస్తారా, పళ్ళు అరగదీస్తారా, పళ్ళని గ్రైండ్ చేస్తారా, సెన్సిటివిటీ అనేది వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో అలా లేదు. సో అందుకే ఇలా పళ్ళని ఇక్కడ గ్రైండ్ చేయడం ఉండదు అండ్ పళ్ళని అరగదీయడం అనేది ఉండదు. దెర్ ఇస్ నో అనెస్థీషియా, ఇంజెక్షన్ లాంటిది ఏమి ఉండదు. పెయిన్లెస్ ట్రీట్మెంట్. యా, టోటలీ పెయిన్లెస్ ట్రీట్మెంట్. సో 30 minutes లో ఆ 2 గ్యాప్ మధ్యలో మనము ఎంప్రెస్ అనే మెటీరియల్ పెడతాము. ఇట్ ఈస్ ఎ టూత్ కలర్ రెస్టరేటివ్ మెటీరియల్ యాక్చువల్ గా. సో అండ్ అది అంటే 30 minutes తర్వాత మనకి ఎన్ని ఇయర్స్ కానీ అదే. సో అందరికి చెప్తాం ఇక్కడ వచ్చి, అంటే మేము సోషల్ మీడియాలో అది పెట్టట్లేదు కానీ బికాస్ ఆల్రెడీ మా క్రౌడ్ అనేది బాగుంది. సో ఇంకా ఎక్కువైపోతే ఈవెన్ వీ కాంట్ మేనేజ్ కాబట్టి, బట్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వీఆర్ ఇన్ఫార్మింగ్ దెమ్. ఒకవేళ లైక్ 3 months లో ఆర్ 6 months లో కనుక ఊడిపోతే పొరపాటున విల్ బి డూయింగ్ వన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసిస్తాం వాళ్ళకి. సో జనరల్లీ దెర్ ఆర్ పీపుల్ ఫర్ 10 years ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మా దగ్గర. ఆ వీడియోస్ కూడా ఆల్రెడీ పెట్టున్నాం. ఇప్పుడు కాదు, అరౌండ్ 4 years బ్యాక్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అంతా కొంచెం ట్రెండింగ్ లైక్ ఎక్కువ, కానీ నేనైతే డ్యూరింగ్ కోవిడ్ లో స్టార్ట్ చేసాము ఇన్స్టాగ్రామ్. అప్పుడు ఖాళీగా ఉండేది యాక్చువల్ గా, ఏంటంటే ఈ లాక్డౌన్ టైంలో. సో అప్పుడు ఇలా జస్ట్ వీడియోలు సరదాగా పెట్టడం మొదలు పెట్టి, లైక్ ఎడ్యుకేషనల్ అవేర్నెస్ వీడియో లాగా. సో అది కాస్త ట్రీట్మెంట్ వైపు కూడా వచ్చేసరికి 4 years దాకే పెట్టాము. లైక్ అప్పటికి 10 years పెట్టుకున్న వాళ్ళు, 5 years పెట్టుకున్న వాళ్ళు. సో ఇట్స్ ఇన్ఫాక్ట్ ఏంటంటే ఇట్స్ టెంపరీ అని ముందే చెప్తున్నాము. వీఆర్ నాట్ టెల్లింగ్ ఎనీబడి ఈస్ పర్మనెంట్ అని ఎక్కడ చెప్పట్లేదు. లేదు, ఎనీ ఏజ్ గ్రూప్ దే కెన్ గో. అండ్ ఇప్పుడు మొన్న ఒక అమ్మాయి ఎంగేజ్మెంట్ అయింది, లైక్ పెళ్లి 1 week లో 10 days లో ఉండింది. సో అమ్మాయి అంట ఎంగేజ్మెంట్ లో అసలు నవ్వడం లేదు, మూతి ముడుచుకొని కూర్చొంది. సో అందరు ఏంటంటే అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదా అనే దాకా వెళ్ళిపోయింది టాక్. సో పక్కన పిలిచి అడిగితే దెన్ షీ సెడ్ లైక్ నేను నా పళ్ళ మధ్యలో గ్యాప్ ఉంది, నన్ను అందరూ ఎక్కిరిస్తారు, ఏడ్పిస్తారు ఫ్రెండ్స్ అందరూ, లైక్ అదొక హైవే లాగా ఉంది, ఒక కాయిన్ పోద్ది అలా. సో ఐఎమ్ వెరీ కాన్షియస్, నేను నవ్వలేను అని చెప్పింది. పైగా పెళ్లి అన్న. సో దెన్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వాళ్ళు నిజంగా చెప్తే నెంబర్ ఒక 6-7 members వచ్చారు, ఒక సుమో వేసుకొని వచ్చారు ఒక పాప కోసం. సో అండ్ దే వర్ వెరీ హ్యాపీ. అండ్ ఈవెన్ నా అమ్మాయి మ్యారేజ్ ఫొటోస్ కూడా పంపించింది పెళ్ళైనాక. అండ్ చాలా బాగుంది చూడడానికి ఒక్క పళ్ళ గ్యాప్ వల్ల. సో బేసికలీ ఏంటంటే దిస్ విల్ డిక్రీజెస్ దేర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్. సో ఈ మధ్యలో ఫోటోగ్రాఫ్స్ కూడా మీకు తెలుసు క్యాండిడ్స్ అని తీస్తారు. సో కాస్త చెప్పి తీస్తేనేమో ఐ మీన్ కొంచెమైనా ఫోజ్ ఇస్తారు, సడన్ గా తీసే వరకు ఇంకా ఎక్కువ హైలైట్ అవుతుంది, ఆర్ ఎల్స్ దే ఫీల్ మోర్ కాన్షియస్ యాక్చువల్ గా. సో అలాంటప్పుడు ఆర్ మూవీ షూట్ వాళ్ళు ఉంటది. సో చాలా మంది మూవీ యాక్టర్స్ కూడా వస్తారు యాక్చువల్ గా. సో వాళ్ళకి కూడా షూటింగ్ ఉంటుంది, మాకు ఇమీడియట్లీ ఐ వాంట్ అంటారు. లైక్ దే డోంట్ హావ్ టైమ్ ఫర్ దీస్ అలైనర్స్ ఆర్ బ్రేసెస్, దెన్ దే గో ఫర్ ఇన్స్టెంట్ గ్యాప్ ఫిల్లింగ్. చాలా మందికి ఇబ్బందిగా కూడా ఉంటది అలైనర్స్ పెట్టుకోవడం, బ్రేసెస్ పెట్టుకోవడం కూడా. దే ఫీల్ అన్కంఫర్టబుల్, అందరి ముందుకు వెళ్ళలేరు. ఇలాంటి వాళ్ళందరికీ, స్టిగ్మాస్ ఉన్న వాళ్ళందరికీ హ్యాపీగా ఇది తీసుకోవచ్చు, హ్యాపీగా ఇన్స్టెంట్ ఫీలింగ్ వెళ్ళిపోవచ్చు. అండ్ నేను చాలా సార్లు పెట్టాను కూడా, లైక్ ఇన్స్టాగ్రామ్ లో బేసికలీ అన్నిట్లో పెడుతున్నాము, లైక్ ఎంత కాస్ట్ అవుతుంది, వాట్ మెటీరియల్ వీఆర్ యూజింగ్ ఇట్, లైక్ how long it's going to stay, అన్ని డీటెయిల్స్ అన్ని ఇవ్వడం అనేది. యా, అది స్టార్ట్ ఫ్రమ్ 2500 నుంచి స్టార్ట్ చేస్తాము పర్ టూత్ గ్యాప్.
3,500 లైక్ టూత్ గ్యాప్ బట్టి. కొందరికి చాలా వైడ్ ఉంటుంది, కొందరికి సేమ్ మెటీరియల్ యూస్ చేస్తారు. ఎంప్రెస్ అండి. ఎంప్రెస్ లో ఏంటంటే మీకు షేడ్స్ ఉంటుంది, డెంటిన్ ఎనామిల్. సో డెంటిన్ లో మళ్ళీ A1 A2 A3 A3.5, ఎనామిల్ లో A1 A2 A3, సమ్టైమ్ వి యూస్ కాంబినేషన్. మళ్ళీ ట్రాన్స్ 30 ట్రాన్స్ 20 అని కూడా ఉంటుంది, ట్రాన్స్లూజెన్సీ బేసికలీ టు గివ్ దట్ ఫినిష్డ్ లైన్ అన్నమాట. సో ఈ 3 వాడినప్పుడు ఏంటంటే మీకు ఎగ్జాక్ట్లీ టూత్ లాగే ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్ లో చూసినా కూడా యూ కెన్ సీ, అంటే అందరి పళ్ళు డిఫరెన్స్ అనిపించదు, అసలు అనిపించదు. సో ఇట్ వెరీ న్యాచురల్. మెయింటెనెన్స్ ఏమైనా కష్టం? బట్ వన్ డే అంటే ఎప్పుడైతే నేను చెప్పడం, అంటే దట్స్ వాట్ ఐ అబ్జర్వ్ ఇన్ మై ఈ ఎక్స్పీరియన్స్ బట్టి ఏంటంటే ఇమ్మీడియట్లీ లైక్ ఆ ఒక్క రోజు కనుక కలర్డ్ ఫుడ్ అవాయిడ్ చేస్తే, లైక్ అప్లయింగ్ లిప్స్టిక్ కూడా, ఆర్ పొమోగ్రనేట్ జ్యూస్ కానీ, వాటర్ మెలన్ కానీ, అలా ఏదైనా కలర్డ్ తీసుకున్నప్పుడు ఇట్ మైండ్ స్టెయిన్ అనమాట. కాబట్టి ఐ జనరలీ అడ్వైజ్ ఆ ఒక 24 hours వరకు జస్ట్ టేక్ వైట్ కలర్ ఫుడ్, లైక్ కోకోనట్ వాటర్, బటర్ మిల్క్ కర్డ్ రైస్, ఇడ్లీ, ఉప్మా, వాట్ ఎవర్ అలా. సో కలర్డ్ ఫుడ్ తినొద్దని చెప్తాము, దట్స్ ఓన్లీ ప్రికాషన్. ఫస్ట్ 24 hours అంతే, తర్వాత అసలు ఏం ప్రాబ్లం కూడా ఉండదు. సెట్ అవ్వడానికి మొత్తం కొంచెం టైం అంటే వాళ్ళకి జనరల్లీ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఒక గ్యాప్ ఉంది, ఒక 10 years నుంచి ఉంటుంది. సో సడన్లీ ఐ కాంట్ మేక్ దెమ్ నార్మల్, యూనో ఏం లేదు అని అనేది ఉండదు. సో ఏదో గట్టి పట్టేసినట్టు టైట్ గా ఉంటుంది. సో ఆ ఫారిన్ బాడీ ఫీలింగ్ అనేది ఉంటుంది యాక్చువల్ గా. సో అది పోవడానికే మనకి 1-2 గంటలు పట్టింది. ఏదైనా బైట్ చేసినప్పుడు క్రాక్ అవ్వడం అలా అయితే అదే చెప్తున్నాం. మా దగ్గర అయితే లైక్ 10 years ఉన్న పేషెంట్ వీడియో కూడా పెట్టాము. డ్యూరబిలిటీ స్ట్రెంథెనింగ్ అనేది యాక్చువల్లీ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎంప్రెస్ ఇస్ స్ట్రాంగర్ దెన్ కాంపోజిట్ యాక్చువల్లీ. అండ్ కాంపోజిట్ చాలా మంది అంటారు కాంపోజిటే కదా అంటారు, బట్ కాంపోజిట్ ఎంప్రెస్ కాస్ట్ చాలా వేరియేషన్ ఉంటుంది. 1 ఎంప్రెస్ సిరింజ్ విల్ ఆల్మోస్ట్, అందులో ఒక 10 కాంపోజిట్స్ యూ కెన్ బై. దట్ ఈస్ ద వేరియేషన్. అండ్ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈస్ కాంపోజిట్ లో స్టెయిన్స్ అనేది తొందరగా కనిపిస్తుంది, డిస్కలరేషన్ అనేది తొందరగా ఏర్పడుతుంది. బట్ ఎంప్రెస్ లో అది కనిపించదు. అండ్ ఫినిష్ కూడా ఆఫ్టర్ స్కాల్ప్ యూస్ చేస్తాము. సో ఇట్ గివ్స్ ఎ వెరీ నీట్ ఫినిష్ యాక్చువల్ గా. సో ఎక్కడ కూడా మీకు కనిపించదు. అండ్ వి యూజ్ లూప్స్ యాక్చువల్లీ. సో చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా వీ కెన్ గివ్ ఎడ్జ్ ఫినిష్. సో చాలా బాగా నీట్ గా ఉంటుంది. సో జనరల్ గా ఏంటంటే చాలా మంది నాకు వచ్చే వాళ్ళందరూ ఇలా మ్యారేజ్ ఉంది, షూట్ ఉంది. సో నిజంగా ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే అప్పటిదాకా పెద్దగా పట్టించుకుని ఉండదు, ఇంకా పెళ్లి టైంకి వస్తుంది, ఇంకా ఫొటోస్, లేకపోతే ఏదైనా జాబ్, లేకపోతే ఇట్లా మీడియా ముందుకు రావాలి, యాక్టర్స్ అవ్వాలి, ఇలాంటి వాళ్ళు ఏంటంటే కాన్షియస్ అయిపోతూ ఉంటారు. కొంచెం ఇస్థెటికల్ గా బాగుంటే బాగుండు అనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఇన్స్టెంట్ గా 30 minutes లో అయిపోద్ది అనమాట. స్మైల్ ఇన్ 30 minutes. ఇన్స్టెంట్ స్మైల్ ఇన్ 30 minutes. జనరల్లీ ఇది కూడా ఏంటంటే నేనైతే ఐ ప్రిఫర్డ్ ఓన్లీ ఫ్రంట్ ఇయర్ కి చెప్తాను, బికాజ్ ఇక్కడ మనకు అక్లూజల్ ఫోర్సెస్ ప్రెషర్ ఉంటది కాబట్టి. మళ్ళీ బ్యాక్ ఇయర్ కి పెడితే పడిపోద్దేమో, లైక్ గట్టి తెలియకుండా కొరుకుతాయి. అండ్ ఇది కూడా అన్ని గ్యాప్స్ కూడా ఫిల్ చేయరాదు. బికాస్ దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ లైక్ ఫ్లోరోసిస్ ఉన్నప్పుడు, ఆర్ డీప్ బైట్ ఉంది, ఆర్ బ్రక్సిజం ఉంది, అలాంటప్పుడు మన టీతే అరిగిపోతుంది, టీతే విరిగిపోద్ది. సో ఐ కెనాట్ సే మై ఫీలింగ్ ఈజ్ స్ట్రాంగర్ దెన్ యువర్ టీత్. కాబట్టి అలాంటప్పుడు విచ్ ఇస్ బాన్ దెమ్, అంటే ఆ అకేషన్, ఆ పర్పస్ అయితే కంప్లీట్ అవుతుంది. ఎన్ని ఇయర్స్ ఉంటుంది మనకు యూజువల్ గా మనం మెయింటైన్ చేసి? నేనైతే నాకు హైయెస్ట్ ఈస్ 10 years అండి ఎంప్రెస్ చేసింది. 10 years వరకు అయితే ఉన్నారు. బట్ దేర్ ఆర్ మెనీ పీపుల్ ఫర్ 1 year 2 year 3 years వాళ్ళు కూడా ఉన్నారు యాక్చువల్ గా. రీప్లేస్ చేసుకోవచ్చు కదా. ఎనీ టైమ్. నాకు ఎస్పెషల్లీ మూవీ వరల్డ్ ఇన్ఫ్లుయెన్సెస్ అదే అంటారు, దే గో టు స్పా అండ్ పార్లర్ లైక్ ఆఫన్ కదా, బట్ ఇది వన్స్ ఇన్ ఇయర్ ఇట్స్ ఓకే, వాట్ ఎ బిగ్ థింగ్ ఇన్ దట్ అని. సో ఇట్స్ వెరీ సింపుల్ అనమాట యాక్చువల్ గా. అండ్ దెర్ ఇస్ నో హార్మ్ టు ద టూత్. మీరు పొరపాటున అది పడిపోయినా కూడా మీకు ఇంతకు ముందు ఎలా ఉందో అంతకంటే తక్కువనే ఉంటది, ఆర్ అంత ఉంటది, కానీ పెద్దగా అయితే గ్యాప్ అయితే పెద్దగా అవ్వదు. సో దెర్ ఇస్ నో హార్మ్ ఇన్ డూయింగ్ దట్ యాక్చువల్లీ. సో ఓవరాల్ గా ఒక మంచి స్మైల్ కావాలి ఇన్స్టెంట్ గా అనుకుంటే వీ కెన్ గో ఫర్ ఇట్. ఇట్స్ వెరీ గుడ్. ఎంత మందికి ఇంతవరకు పేషెంట్స్ ని డీల్ చేశారు? లైక్ హౌ మెనీ? వెరీ హ్యాపీ. లైక్ ఇప్పుడు అంటే ఒకప్పుడు వర్డ్ ఆఫ్ మౌత్ ఉండేది, మౌత్ టు మౌత్ పబ్లిసిటీ ఎక్కువ ఉండేది. ఇప్పుడు త్రూ సోషల్ మీడియా, త్రూ ఇన్స్టాగ్రామ్ ఎస్పెషల్లీ, పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఢిల్లీ, ముంబై. ఇది నిన్నైతే 2 వచ్చారు బీదర్ నుంచి. 1 week లో ఎంగేజ్మెంట్ ఉంది, మాకు ఇది ఫిల్లింగ్ కావాలి అని చెప్పారు. ఈ రోజు కూడా అవుట్ స్టేషన్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కొన్నిసార్లు లైక్ ఎన్ఆర్ఐస్ ఉంటారు, వాళ్ళు దే విల్ బి ఫ్లయింగ్ బ్యాక్. సో వాళ్ళకి అలానే కూడా టైం ఉండదు, బట్ దే వాంట్ టు క్లోజ్ ద గ్యాప్. అండ్ ఫారిన్ లో చాలా కాస్ట్లీ. సో వాళ్ళు ఇలా వెళ్ళిపోతున్నారు, రేపు వెళ్ళిపోతున్నారు అన్నప్పుడు వస్తారు. సో వాళ్ళు కూడా దే విల్ వెరీ హ్యాపీ. బట్ మళ్ళీ వాళ్ళు ఒక 3-4 years కి వస్తారు. అప్పుడు ఏమైనా ఉంటే మళ్ళీ ఫినిషింగ్ చేసుకోవచ్చు మనం. సో చాలా మంది, ఐ థింక్ మోర్ దెన్ 50,000 I can say, or maybe more. Okay, so happy anamata. Yeah, very happy. Okay. Thank you so much. Thank you, Andy. Thank you so much.